ఐదున్నర నుంచి అప్ అండ్ డౌన్ ఒక 30 కిలోమీటర్స్ వస్తుంది. మేము ఇప్పుడు స్టార్టింగ్ రోడ్లో ఉన్నాము. సో చూసుకోవచ్చు, ఇదే రోడ్డు మనం పోయే రోడ్. ఇప్పుడు మనం పోదాం గాయస్. వాటర్ ఫాల్స్ కాడికి పోయినాక మీకు లొకేషన్ అని చూస్తా, చూడండి. ఓకే ఓకే. మనకు చూసుకోవచ్చు గాయస్, చుట్టూ ఎంత ప్రశాంతంగా ఉందో. అన్ని అసలు నేచర్ అనేది మస్తు చాలా గ్రీన్ గా ఉంది. గాయస్ రోడ్ లెంత్ ఎక్కువ అవుతుంది, చాలా వీడియోలో మీరు చూడొచ్చు. రోడ్ లెంత్ ఎక్కువ అవుతుంది. మీకు డైరెక్ట్ గా వాటర్ ఫాల్స్ అడిగినాక లొకేషన్ వీడియో ఆన్ చేస్తా గాయస్. ఇప్పుడైతే ప్రస్తుతానికి వీడియో ఆఫ్ చేసేస్తున్నా. అని ఫాల్స్ కి వచ్చేసినాం. అంటే ఇది ఒక ఎట్లా బ్రిడ్జ్ లెక్క గాయస్. ఇది మనకి ఇట్లా ఫ్లోయింగ్ ఎక్కువ చెర్లంగా వచ్చిన ఫ్లోయింగ్ ఇట్లా మత్తడి లెక్క తుంటుంది తెలుసు గాయస్. మత్తడి అంటే తెలుసుంటే కామెంట్ చేయండి. మీకు చూసుకోవచ్చు మా వాళ్ళు అక్కడ ఉన్నారు. మా అక్కడ ఫస్టే వచ్చేసారు గాయస్. లొకేషన్ వేరే ఉంది గాయస్, మీకు ఒకసారి చూపెడతా, చూసుకోవచ్చు. చూసుకోవచ్చు గాయస్ మీరు. మనకు అక్కడ ఫిషింగ్ హంటింగ్ కూడా చేస్తారు. అక్కడ ఫిషింగ్ కూడా పడుతున్నారు, చేపలు పడుతున్నారు. మనకైతే అవపడుతుంది మనకి. వినాయకుడు మీకు ఫస్ట్ నేను ఒక చిన్న షార్ట్ వీడియోలో చెప్పాను గాయస్. వినాయకులు మునిగే దగ్గర మొత్తం పూర్తిగా మునిగి కరిగే వినాయకులు ఎట్లా అంటే ప్లాస్టిక్ ప్యాలెస్ కాకుండా మనం మట్టి వినాయకులు చేసి మీరు మట్టి వినాయకులను పూజిస్తే మనకు కలుషితం కావు గాయస్ నీరు మొత్తం. ఇప్పుడు అలా మనం మట్టి వినాయకులు కాకుండా మనం మీకు అవపడుతుందా? ఆడ మొత్తం వినాయకులు మొత్తం తీసి బయటేసారు గాయస్. అట్లా చేయకూడదు గాయస్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైనా మట్టి వినాయకులు మాత్రమే పూజించాలి. అవి మనకు మట్టి వినాయకులు అయితేనే కలుషితం కాని నీరు ఉంటది గాయస్. మీకు ఒకసారి చూడొచ్చు, మీరు వాటర్ ఫ్లో చూసుకోవచ్చు ఎలా ఉందో. చూడండి గాయస్, మనకి ఇలా నీళ్ళలో శివలింగం కూడా ఉంది. చూద్దాం ఒకసారి, మీకు చూపెడతాను జూమ్ చేసి. స్వర్ణముఖి కడుపుతున్న బండరాయిలో లింగమయ్య నీవే నాకు తోచినావుగా. కొమ్మలు శివశూలాలే గైస్. మీకు చెర్లకు చేపలు చూపెడతా చూడండి గైస్. చేపలు పడుతున్నారు అన్నాను కదా, ఒకసారి చూడవచ్చు మీరు. మీకు జూమ్ చేస్తున్నాగో చేపలు తెరలాడుతున్నాయి, చూసారా గైస్. అగ్గో కదులుతున్నాయి, చూసారా గైస్. మనం ఇప్పుడు ఆ చేపలు పట్టేటోళ్ళ కాడివి ఏమైనా చేపలు పడ్డాయా పర్లేదా చూద్దాం గైస్. ఇప్పుడు ఆ కింద వాటర్ ఫాల్స్ కాడికి పోదాం గైస్, మీకు చూపెడతా దారి. ఇప్పుడు మనం ఈడగానే దిగాలి గైస్. డేంజరస్ ఉంది, ఏం లేడా కింద పడ్డామంటే మనం కరెక్ట్ స్పెషల్లో పడతాం. మా డ్రైవర్ మొత్తం హెవీ డ్రైవింగ్, మొత్తం హంటింగ్ చేసేస్తాను బండితోనే. చూడండి ఎట్లా ఊపుతుండో బండిని. గాయస్ మొత్తం సోలాపూర్ వినాయకులు వేసి చూడండి గాయస్. మనకి ఇక్కడ అన్ని మహారాజు దేవుళ్ళు మొత్తం చెర్లంగా జేసీబీతో తీసి బయట వేసిరు గాయస్. ఇంకో చెరువు ఇదే. మన కీడంగానే ఫ్లోయింగ్ అనేది కిందికి పోతుంది, చూసుకోవచ్చు మొత్తం ఎలా ఉందో గాయస్. చేపలు పట్టు చూడండి గాయస్. చేపలు పడుతుంది ఇక్కడ.
మామూలు చేతి బ్రాస్లెట్ పోయింది గైస్, చెర్ల పడ్డది నీళ్ళల్లో. మామూలు ఎక్స్ప్రెస్ చూడండి గైస్, ఇట్లా ఉంది ఒకసారి. మామూలు అసలు చైన్ మొత్తం ఎలా అంటే రైస్ వేసిన వాటర్లకి ఆ కరోనా కాడ పడ్డది గైస్. ఇప్పుడు అది ఎలా తెచ్చుకుంటాడో చూద్దాం. మామూలు ఎక్స్పీరియన్స్ చూడండి గైస్. గైస్ మీరు చూసుకోవచ్చు, మేమైతే ఇప్పుడే రీచ్ అయినాము. ఇది కిందికి వచ్చినాం గైస్. మీరు చూసుకోవచ్చు చెరువు ఎంత పెద్దగా ఉందో. అంటే మీరు అటు పొలాలు కూడా చూసుకోవచ్చు, పొలాలు గిట్ట ఉన్నాయి. వ్యూ మాత్రం బాగుంది గైస్, మీరు చూసుకోవచ్చు. కానీ గైస్ వ్యూ మాత్రం బాగుంది గైస్. అటు సైడ్ పొలాలు ఇటు సైడ్ పొలాలు మధ్యలో వాగులేక బాగుంది. మీరైతే వచ్చి చూసుకోవచ్చు గైస్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మాకు కామెంట్ చేసుకోండి. మీ ఊర్లో ఉంటే గిట మాకు కామెంట్ చేయండి, మేము వస్తాం.